మనకు సమాచారం కూడా అందింది. అది కూడా వజ్రపుత్తూరు మండలం పల్లిసారి అనే గ్రామానికి తాకినట్టుగా సమాచారం అందింది. చూస్తున్నారు గాలి కూడా ఎంత ఉధృతంగా ఇప్పుడు ఉన్నాయో. మరి హుదూద్ స్థాయిలో మళ్ళీ పెను తుఫాను కూడా రావడం, శ్రీకాకుళం జిల్లాకు రావడం చాలా చాలా బాధాకరం. రాత్రి నుంచి ప్రతి ఒక్క గంట కూడా మేము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. తుఫాను తాలూకా తీవ్రత అనేది పెరుగుతూనే వచ్చింది తప్ప అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకున్నాం. రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీసు యంత్రాంగం కానీ, అదే రకంగా స్థానికంగా ఎక్కడికక్కడ టీమ్స్ అన్నింటినీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకుని వెంటనే ఆపరేషన్ కూడా మొదలు పెట్టడానికి ఎంత ప్రయత్నించినా సరే ఇప్పుడే తీరం తాకడంతో సుమారు 150 కిలోమీటర్ల పెనుగాలులు కూడా ఇప్పుడు ఉండడంతో ఎక్కడ కూడా ఏ చర్యలు కూడా చేపట్టడానికి అవకాశం ఉండట్లేదు. అందుకని శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది, ప్రస్తుతం మీ ఇంట్లో సురక్షితంగా ఉండండి. ఎప్పుడైతే ఇది తీరం దాటి మళ్ళీ ఒక 2 years వరకు ఇది పూర్తిగా సైక్లోన్ తాలూకా 7:30, 8 o'clock వరకు మనకి మార్నింగ్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా సురక్షితంగా ఇంట్లో ఉండండి. ఏదైనా సరే మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం 100కి అలా ఫోన్ చేసి పోలీసు వాళ్ళకందరికీ కూడా అప్రమత్తం చేస్తే వాళ్ళు కూడా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. 4 గంటలకే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరితో, ముఖ్యంగా కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ అందరితో కూడా రివ్యూ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అందరితో కూడా మాట్లాడడం, మేము కూడా ఇన్ఫార్మ్ చేశాం. ప్రతి ఒక్క యంత్రాంగం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చూసుకోవడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం. మరి ప్రజలందరూ కూడా సహకరించాలని మరొకసారి మేము కోరుకుంటున్నాం. మరి ఇటువంటి పెను తుఫాను రావడం ఈ రైతులకందరికీ కూడా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతం, అసలే ఉద్దాన ప్రాంతానికి ఎన్నో సమస్యలతో పీడిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి సమస్య మళ్ళీ ఈరోజు రావడం అనేది చాలా 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 బాధాకరమైనటువంటి విషయం. అయినా ప్రభుత్వం ఈరోజు పగడ్బందీగా అన్ని చర్యలు కూడా చేపట్టి వీలైనంత వరకు ప్రాణ నష్టం కానీ, అదే రకంగా క్యాటిల్ నష్టం కానీ ఎక్కడ కూడా జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. అదే రకంగా పంట నష్టం కూడా ఎంతవరకు కూడా తగ్గించగలమో అంతవరకు కూడా ప్రయత్నం చేయడం జరుగుతున్నది ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలనే ప్రయత్నంలోనే కూడా భాగంగా మీరందరికీ కూడా లైవ్లో ఇప్పుడు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సురక్షితంగా మీ ఇంట్లో ఉండండి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే, ఎక్కడైనా ఇటువంటి ఇబ్బంది కలిగేటటువంటి సమస్యలు కానీ ఏర్పడితే దయచేసి ప్రభుత్వం తాలూకా నంబర్స్కి మీరు అందరూ కూడా కన్సల్ట్ చేయండి. ఆ నెంబర్ కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మీతో పాటు షేర్ చేస్తాం. మరి అదే రకంగా ఎక్కడికక్కడ పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండే స్టేషన్లో ఉంటున్నారు. దయచేసి 8 గంటల వరకు కూడా ఎటువంటి పరిస్థితులే కొనసాగిపోతున్నాయి కాబట్టి అప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.